పాస్పోర్ట్ కి ఆన్లైన్ లో ఏ విధంగా అప్లై చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తా. యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్ లో పాస్పోర్ట్ సేవ యాప్ ని మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేయండి. మీ బేసిక్ డీటెయిల్స్ ని ఎంటర్ చేయండి. లాగిన్ ఐడి అదే విధంగా పాస్వర్డ్ ని మీరైతే సెట్ చేసుకోండి. మీ మెయిల్ ఐడికి ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ని క్లిక్ చేసి మీ మెయిల్ ఐడిని వెరిఫై చేసుకోండి. మళ్ళీ యాప్ ఓపెన్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ తో లాగిన్ అవ్వండి. ఇక్కడ అప్లై ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్ మీద క్లిక్ చేయండి. స్టేట్ జిల్లాని మీరైతే చూస్ చేసుకోండి. ఈ 3 ఆప్షన్ ని మీరైతే చూస్ చేసుకోండి. ఇక్కడ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని మీరైతే యాడ్ చేయాలి. ఇక్కడ మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ని చూస్ చేసుకోండి. ఈ డాక్యుమెంట్స్ ని మీరైతే పాస్పోర్ట్ ఆఫీస్ కి తీసుకెళ్ళాలి. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని వస్తాయి. రీచెక్ చేసుకోండి. అంతా ఓకే అనుకుంటే 1500 మీరైతే కట్టాలి. నెక్స్ట్ నియర్ బై పాస్పోర్ట్ ఆఫీస్ లో స్లాట్ ని మీరైతే బుక్ చేసుకోవాలి. సో ఇంతకు ముందు మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్లి మీరైతే పాస్పోర్ట్ ఆఫీస్ లో చూపించాలి. వెరిఫికేషన్ చేస్తారు. మీ ఇంటికి వెరిఫికేషన్ కి పోలీస్ వస్తారు. ఆయన కూడా అప్రూవ్ చేస్తే 15 రోజుల్లో పాస్పోర్ట్ అన్నది మీ ఇంట్లో ఉంటుంది.